తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో టీటీడీ చైర్మన్ ఈవో సంయమనం కోల్పోయారు. విచక్షణ మరిచారు. ముఖ్యమంత్రి ముందే వాదులాడుకున్నారు. పరస్పరం వాదనకు దిగారు. కొద్దిసేపు సంయమనం వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత వారిద్దరిపై మండిపడ్డారు. తిరుపతి కపిలతీర్థం రోడ్లోని టీటీడీ పరిపాలనా భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్యామలారావు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత తదితరులు హాజరయ్యారు. టీటీడీలోని కీలక అధికారులు కూడా ఈ భేటీకి వచ్చారు. టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయం లేదు అనే అభిప్రాయాన్ని నిజం చేస్తూ చైర్మన్, ఈవోలు పరస్పరం తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఈవో తనని అసలు పట్టించుకోవడం లేదని, చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదన్నారు. ఏ చిన్న విషయాన్ని తనతో చర్చించడం లేదని మీరైనా కాస్త చెప్పండని చంద్రబాబుకు బీఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. మీకేం చెప్పడం లేదు, అన్నీ చెబుతూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్ పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు. తర్వాత ఇద్దరు నువ్వంటే నువ్వనుకుంటూ ఏకవచనంతోనే వాదులాటకు దిగారు. అక్కడే ఉన్న మంత్రులు, సీఎం విస్మయానికి గురయ్యారు. ఇంతలో మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని ఈవోను మందలించారు. ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి మన అందరికీ బాస్. ఆయన ముందు ఎలా మాట్లాడాలో తెలీదా? శ్రీవాణి ట్రస్ట్లో అంశాలు ఏమైనా ఉంటే నోట్ రూపంలో ఇవ్వండి, ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారు అని అభ్యంతరం తెలియజేశారు. లోకల్ కంజెషన్ లేదు సార్, వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చుని ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ సార్, ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ చంద్రబాబు జోక్యం చేసుకుని ఈవో చైర్మన్ పై మండిపడ్డారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేనా పద్ధతి? మీ పరిధి దాటి మాట్లాడుకుంటున్నారు. మీ ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపిస్తున్నారు? అసలు ఇక్కడ జరిగింది ఏంటి? మీరు మాట్లాడుతున్నది ఏంటి? ఒకచోట పనిచేస్తున్నప్పుడు ఓపిక, సమన్వయం ఉండాలని చంద్రబాబు సీరియస్ అయ్యారు. అది ఎందుకు సాధ్యపడటం లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మీ పద్ధతి మార్చుకోవాలి, సమన్వయంతో పనిచేయాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.